బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో పంజగుట్ట పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ కేసులో యాంకర్ శ్యామలను పోలీసులు 3.5 గంటలకు పైగా విచారించారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై ఆమెను ప్రశ్నించారు పోలీసులు. విచారణకు పూర్తిగా సహకరిస్తారని తెలిపారు నటి శ్యామల. బెట్టింగ్స్ వేయడం తప్పు అని చెప్పారు. బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులను పట్టించడంతో పోలీసులకు సహకరిస్తారన్నారు నటి శ్యామల. ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, మీ అందరికీ తెలుసు. విషయం కోర్టులో ఉంది. సో దీని గురించి ప్రస్తుతము మాట్లాడడం అన్అఫీషియల్ అవుతుంది. ఆ విషయం నాకంటే బాగా మీకే తెలుసు. సో డెఫినెట్గా మేము ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేస్తున్నాము. చట్టాల మీద, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా కల్ప్రిట్స్ని పట్టుకోవడంలో నేను ఎంతవరకు సాయం చేయగలను అంతవరకు డెఫినెట్గా పోలీసులకి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. థ్యాంక్ యూ. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో పంజగుట్ట పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో పంజగుట్ట పోలీసులు 11 మందిపై ఇప్పటికే కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఒక్కొక్క రోజు డేట్ ఇచ్చి విచారిస్తున్నారు. తాజాగా 4గురిని విచారించి వారి యొక్క స్టేట్మెంట్ నమోదు చేసుకునే నేపథ్యంలో ఈరోజు నటి వైసీపీ నాయకురాలుగా ఉన్నటువంటి శ్యామల ఈరోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో పంజగుట్ట పోలీసుల ముందు విచారణకు హాజరైంది. సుమారు 3 గంటల పాటు శ్యామలని విచారించి ఆమె యొక్క స్టేట్మెంట్ నమోదు చేసుకున్న తర్వాత శ్యామల బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడింది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసు దర్యాప్తులో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఆ కేసుకు సంబంధించిన వివరాలపై తాను ఏమీ స్పందించలేదు. మరోవైపు బెట్టింగ్ యాప్స్ చేయడం తప్పే, కానీ బెట్టింగ్ యాప్స్ లో ఎవరు కూడా ప్రాణాలు కోల్పోవడానికి వీలేదు. ప్రాణాలు కోల్పోయినటువంటి వారి కుటుంబాలని ఎవరు కూడా లోటు తీర్చలేనిది. ఖచ్చితంగా ఆ కుటుంబాలను ఖచ్చితంగా ఆదుకునే విధంగా తాము ముందుకు వస్తామంటూ కూడా శ్యామల మీడియాతో మాట్లాడింది. మరోవైపు మళ్లీ రమ్మన్నారా అంటే, మళ్లీ విచారణకు రమ్మన్నారా అంటే తనను మళ్లీ ఎవరు కూడా రమ్మలేదు. ఇప్పటికే కేసు హైకోర్టులో, మరోవైపు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించిన వివరాలు తాను వెల్లడించలేదంటూ కూడా ఇప్పటికే శ్యామల మీడియాతో మాట్లాడింది. ఇప్పటికే మనం చూస్తాం శ్యామలతో పాటు అంతకుముందు రీతు చౌదరి, విష్ణుప్రియ, అదేవిధంగా టేస్టీ తేజతో పాటు కానిస్టేబుల్ గా ఉన్నటువంటి కిరణ్ గౌడ్, ఈ 4గురిని విచారించారు. ఈ రోజు శ్యామల మొత్తం ఈ కేసులో 5గురిని విచారించారు. మొత్తం 11 మందిపై కేసు నమోదు కాగా అందులో కొంతమంది అబ్స్కాండింగ్ లో ఉన్నారు, కొంతమంది దుబాయ్కి పారిపోయారు. అందులో ఇమ్రాన్ ఖాన్ తో పాటు యూట్యూబర్ గా ఉన్నటువంటి హర్ష, వీరిద్దరు కూడా ఆచూకీ మాత్రం ఇప్పటివరకు లభించలేదు. మిగిలినటువంటి వారందరూ కూడా నోటీసులు సర్వ్ చేసి వారందరూ కూడా విచారించి వారి యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నారు. బలరాం, సునీల్, అంటే ఇప్పటి వరకు 4గురిని విచారించారు. ఏ కోణాల్లో విచారణ కొనసాగుతోంది? మరోవైపు ఈ 4గురు కూడా విచారణకు ఎంతవరకు సహకరిస్తూ ఉన్నారు? దీనికి సంబంధించి ఏమైనా విచారణ అధికారులు ఏమైనా చెప్పారా? ఖచ్చితంగా 4గురిని విచారించారు. 4గురిలో విష్ణుప్రియ ప్రముఖ బిగ్ బాస్ ఫేమ్ గా ఉంది. విష్ణుప్రియతో పాటు రీతు చౌదరి, ఆర్టిస్ట్, చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేస్తున్న రీతు చౌదరితో పాటు టేస్టీ తేజ, బిగ్ బాస్ లో ఉన్నటువంటి టేస్టీ తేజ, మరోవైపు కానిస్టేబుల్ గా ఉన్నటువంటి కిరణ్ గౌడ్, వీళ్ళందరినీ కూడా 4గురిని విచారించారు. ఈ రోజు శ్యామలను కూడా విచారు. ముఖ్యంగా బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ ఏ విధంగా చేస్తారు, ఎవరు అగ్రిమెంట్ చేసుకున్నారు, బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వల్ల, ఇంప్లిమెంట్ చేసిన వల్ల ఎంత మొత్తంలో మీకు డబ్బులు చెల్లించారు, అసలు ఏ సోషల్ మీడియా వేదిక ద్వారా మీరు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేశారన్న దానిపై కూడా పూర్తి వివరాలు కూడా పోలీసులు వారి దగ్గర నుంచి సేకరించినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. వారి యొక్క మొబైల్స్ ఉంటే మొబైల్స్ సీజ్ చేశారు కొంతమంది. విష్ణుప్రియ మొబైల్స్ కూడా సీజ్ చేశారు. అదేవిధంగా రీతు చౌదరి సంబంధించిన స్టేట్మెంట్ నమోదు చేసుకున్నారు. టేస్టీ తేజ స్టేట్మెంట్ నమోదు చేసుకున్నారు. ఈ రోజు శ్యామల స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నారు. శ్యామల ఎప్పుడైతే పోలీసులు నోటీసులు సర్వ్ చేశారో ఆ నోటీసులు సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టులో ఆమెకు కొంత ఊరట లభించింది. ఎట్టి పరిస్థితుల్లో శ్యామలను అరెస్ట్ చేయొద్దు, కేవలం ఇన్వెస్టిగేషన్ సహకరించాలి, పోలీసులకు ముందు హాజరు కావాలంటూ కూడా శ్యామలకు కోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈరోజు శ్యామల పంజాగుట్ట పోలీసు స్టేషన్ ముందు విచారణకు హాజరైంది. సునీల్, అంటే ఇప్పటికే విష్ణుప్రియ, రీతు చౌదరి, ఈ రోజు శ్యామల విచారణ కూడా పూర్తయింది. నెక్స్ట్ ఎవరు అనేది ఇప్పుడు పెద్దగా చర్చగా మారుతోంది. మరోవైపు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి మొదలైన ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసు టీవీ యాంకర్స్ వరకు వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ సినీ సెలబ్రిటీల వరకు కూడా వెళ్ళింది. దీని వెనుక నడిపిస్తున్న నిర్వాహకులు ఎవరు, ఆర్థిక లావాదేవీలు ఏ రకంగా సాగాయి, వీటికి సంబంధించి ఏమైనా కొంత ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చిందా విచారణలో? అదే తరహాలో పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. బెట్టింగ్ యాప్స్
ప్రమోషన్స్ ని ఎవరు చేస్తున్నారు, ఎవరు కండక్ట్ చేస్తున్నారు, ఇదంతా కూడా ఎక్కడి నుంచి, ఈ నెట్వర్క్ మొత్తం కూడా ఎక్కడి నుంచి జరుగుతుంది, ఢిల్లీ, బెంగళూరు వేదికగా, ముంబై వేదికగా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నారు. కేవలం ఇక్కడ కొంతమంది ఏజెంట్లను, బ్రోకర్స్ ని పెట్టుకొని ఇక్కడ నుంచి వీరందరూ కూడా ఆపరేటింగ్ చేస్తున్నారు కూడా పోలీసులు కొంత ప్రాథమికంగా కొంత ఎవిడెన్స్ అయితే కలెక్ట్ చేశారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేసినటువంటి 5గురిని మాత్రం ఇప్పటికే పోలీసులు విచారించారు. మిగిలినటువంటి 6 కోసం మాత్రం పోలీసులు అయితే గాలిస్తున్నారు. వారికి కూడా నోటీసులు సర్వ్ చేశారు. ఇందులో కొంతమంది దుబాయ్ పారిపోయారు. హర్షసాయి యూట్యూబర్ గా ఉన్న హర్షసాయి కావచ్చు, యూట్యూబర్ గా ఉన్నటువంటి ఇమ్రాన్ ఖాన్ కావచ్చు, వీరు ప్రస్తుతం దుబాయ్ పారిపోయినట్టు తెలుస్తుంది. మిగిలినటువంటి సన్నీ యాదవ్, మిగిలినటువంటి వ్యక్తులందరూ కూడా పోలీసులు నోటీసులు సర్వ్ చేశారు. వారు కూడా రేపు లేదా ఎల్లుండి వరకు విచారణ కూడా హాజరయ్యే అవకాశం ఉంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నటువంటి మెయిన్ కీలక సూత్రధారుల కోసం పోలీసులు అయితే గాలిస్తున్నారు. ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయడం వల్లనే చాలా మంది యువత బెట్టింగ్ లో పాల్పడి డబ్బులు పోగొట్టుకుని చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్న నేపథ్యంలో పోలీసులు కూడా చాలా సీరియస్ గానే దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సునీల్.